కరోనా పుట్టిల్లు చైనాలో మరొక కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ మాదిరిగానే హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనికి కూడా కరోనా తరహా లక్షణాలే కనిపిస్తున్నాయి. ఊపిరి పీల్చుకోలేకపోవడం, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారిపై హెచ్ఎంపీవీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో మాస్కులు తప్పనిసరి చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చైనా సీడీసీ హెచ్చరించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా చైనా ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చైనీయులు మాత్రం పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడుతున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్ తో పాటు మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్ వైరస్లు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. నిమోనియా తరహా వైరస్ మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కరోనాకు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది చైనా. దీంతో ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్తగా రోగం వచ్చినది. కొత్త మూడులో ఏంది పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్త కరోనా ఏంది ఏ టైంలో ఎటుగుండా ఎటు నుంచి వస్తుందో తెలీదు. కొద్దిగా పిల్లల వరకు ఫస్ట్ పిల్లలకి వస్తుంది. కొద్దిగా పిల్లలు జాగ్రత్త చూసుకుంటాము. లేని పని కాకండి, చూసి తీసుకోండి. కొట్లు అయితే స్టాక్ ఉంటాయి కొన్ని, అది డేటు చూసి అది ఏ నెలలోది ఏ తారీఖు వచ్చింది అనేది ఒకసారి చూసి కొనండి. పిల్లలకి ముందు అది పిల్లలు బాగుంటాడమ్మా, మన అందరం బాగుండేది. అది